హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ రవి. ప్రజెంట్ నేనైతే ఎగ్జాక్ట్లీ షాద్నగర్ టౌన్ లో జంక్షన్ దగ్గర ఉన్నానండి. చూస్తున్నారు కదా, అయితే మెయిన్ జంక్షన్ షాద్నగర్ దగ్గర ఉన్నానండి. ఎగ్జాక్ట్లీ షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ లో ఉంటుంది. సో నేనున్న ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ మనకు బస్ స్టాండ్ అనేది బ్యాక్ సైడ్ వస్తుందండి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు రైల్వే స్టేషన్ అండ్ బెంగళూరు హైవేకి కనెక్టివిటీ రోడ్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు బైపాస్ రోడ్ అండి, అది వచ్చేసి మనకు NH44 కి కనెక్టివిటీ రోడ్. అండ్ ఇటు చూసుకున్నట్లయితే కొత్తూరు టు హైదరాబాద్ కి కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ ఏదైతే ఇప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టువర్డ్స్ మనకు చేవెళ్ళకి ఇంకా పరిగికి వెళ్ళే కనెక్టివిటీ రోడ్ అయితే ఇది. సో ఇక్కడ నుంచి మన వెంచర్ కి జస్ట్ 2 minutes డ్రైవ్ లో ఉంటుంది. ఒక్కసారి ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు ఒకసారి మిగతా వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చూస్తున్నా కదా, టౌన్ లో అయితే మనకి ఎగ్జాక్ట్లీ బుగ్గారెడ్డి హాస్పిటల్ కూడా ఉందండి ఇక్కడ అయితే మనకి. సో చూస్తున్నా కదండి, ఇదే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి షాద్నగర్ బస్ స్టాండ్ అండి మెయిన్ ఇది మనకి. సో ఇక్కడనే మనకి జస్ట్ లెఫ్ట్ వెళ్తే మనము జస్ట్ 2 minutes డ్రైవ్ లో మన వెంచర్ ఉంటుంది. సార్ పదండి ఆ వెంచర్ లోకి వెళ్దాం. సో మనం అయితే ఫైనల్లీ వెంచర్ కి అయితే రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, ప్రెసెంట్ ఇదైతే 60 feet రోడ్, ప్రపోజల్ వచ్చేసి 100 feet రోడ్ అండి. మన వెంచర్ అనేది ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ ఫేసింగ్ గా ఉంటుంది. అండ్ ఏదైతే బ్యాక్ సైడ్ చూస్తున్నారో అది వచ్చేసి మనకి విల్లాస్ అండి. ఎగ్జాక్ట్లీ షాద్నగర్ టౌన్ లో ఉంటుంది మనకైతే. ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు. అండ్ మన వెంచర్ కి ఆనుకుని ఏవిఎన్ కన్వెన్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడైతే చూస్తున్నారు కదా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఒకసారి మిగతా వివరాలు అనేది కూడా ఒకసారి వెంచర్కి వెళ్ళి వెంచర్ ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము, ఇక్కడ ఏమేమి వస్తున్నాయి అవి కూడా ఒకసారి చూపెడతాను పదండి. సో మనం అయితే ఫైనల్లీ వెంచర్ లోపల ఉన్నామండి, ఎగ్జాక్ట్లీ మధ్యలో. సో చూశారు కదా, ఇదే మన వెంచర్. టోటల్ 10.8 acres లో అనేది మనం డిజైన్ చేశాము. 148 విల్లా ప్లాట్స్ అనేది మనం డిజైన్ చేశామండి. చూస్తున్నారు కదా, విత్ CC రోడ్ ప్రొవైడ్ చేశాము. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి 40 feet రోడ్, ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 33 రోడ్ అనేది డిజైన్ చేశాము మనం అయితే. సో ఇందులో విత్ ప్లాటింగ్ స్టోన్స్ కూడా అయిపోయాయండి. మనకు ప్లాట్ సైజ్ చూసుకున్నట్లయితే 165 square yards నుంచి అరౌండ్ 300 square yards అయితే మనము డిజైన్ చేసాం ఇందులో అయితే మనకు. సో మనం వెంచర్ అనేది ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ ఈచ్ ప్లాట్కి వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఈచ్ ప్లాట్కి వచ్చేసి వాటర్ కనెక్షన్. అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక కస్టమర్ అనేది ప్లాట్ కొన్నప్పుడు వాళ్ళది నేమ్ బోర్డ్తో కూడా అనేది మనం ప్రొవైడ్ చేసాం ఇందులో అనేది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రికల్ పోల్ కూడా మనం ఇచ్చామండి. ఆల్రెడీ మనకు వైరింగ్ కూడా అయిపోయింది ఇందులో ఆల్మోస్ట్. అండ్ మన వెంచర్ ఎగ్జాక్ట్లీ చూస్తున్నట్టయితే మీకు చుట్టుపక్కల మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనకనేది, అది విలేజ్, వన్ ఆఫ్ ద విలేజ్ అండి అదైతే. అండ్ చుట్టుపక్కల మొత్తం లివింగ్ ఉంటున్నారు. అండ్ ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మెయిన్ షాద్నగర్ టౌన్కి అనేది మనము రీచ్ అయిపోతామండి. అండ్ ముందరనే మనకు ఏవిఎన్ కన్వెన్షన్ హాల్ ఉంది. అండ్ ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఇంకా ఎమ్యూనిటీస్ ప్లస్ పార్క్ ఎక్కడ ఉంది మనం అది ఒకసారి చూపెడతాం కదా. సో మన వెంచర్ ఆల్రెడీ ఒక పార్క్ అనేది మనం డిజైన్ చేసాము విత్ గ్రీనరీతో. చూస్తున్నాం కదా, ఇదే వన్ ఆఫ్ ద పార్క్ అనేది. అండ్ సెకండ్ పార్క్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. స్టేజ్ వచ్చేసి మనకు బర్త్డే పార్టీస్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఏమైనా చేసుకోవడానికి అయితే మనకి యూజ్ అవుతుందని మనం కంపెనీ తరపు నుంచి ఆల్రెడీ ఒకటి ప్రొవైడ్ చేసాం ఇందులో అయితే. అండ్ మన బ్యాక్ సైడ్ ఏదైతే చూస్తున్నారో మనకి ఇది ఆఫీస్ అండి. వెంచర్లో అనేది మనం ఆఫీస్ కూడా అనేది రెడీ అయిపోయింది ఇందులో చూస్తున్నారు కదా. ఆల్రెడీ చెప్పాను కదండి, ఆల్రెడీ ఒక పార్క్ అనేది మన కన్స్ట్రక్షన్ ఉందంటే ఇదే అండి మన పార్క్ వచ్చేసి 1 acre అనేది మనం డిజైన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇందులో అనేది వర్క్ అనేది కొద్దిగా స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ క్లీనింగ్ వర్క్ అనేది. ఇందులో ఒకసారి ఎమ్యూనిటీస్ ఏమేమి వస్తున్నాయంటే సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, మెడిటేషన్ హాల్, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కూడా మనం అనేది అందులో ప్రొవైడ్ చేస్తున్నామండి. మనం ఒక ప్లాట్ కొనే ముందు ఇంకేమేమి ఒక్కసారి చెక్ చేసుకోవాలంటే ఆ వివరాలు అనేది ఒక్కసారి చెప్తాను వినండి. సో ఫస్ట్ ఒక ప్లాట్ కొనాలంటే, ఒక వెంచర్ చూడాలనే కూడా మనకు అప్రూవల్స్ అనేవి కరెక్ట్ ఉండాలండి. సో మనకి ఇందులో లీగల్ ఇష్యూ అయితే ఏం ప్రాబ్లం లేదు. దీనికైతే మనకు బ్యాంక్ లోన్స్ కూడా వస్తున్నాయి. మన వెంచర్ వచ్చేసి DTCP రేరా ఉన్న అప్రూవల్ ఉన్న వెంచర్ అండి. ఇందులో అన్ని క్లియర్గానే ఉన్నాయి. మనకు 100% వాస్తవం అనేది మనం డిజైన్ చేసాం ఇదైతే మన వెంచర్ టోటల్. అండ్ మన వెంచర్ నియర్ బై సరౌండింగ్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఈ వెంచర్కి నియర్ బై జస్ట్ 10 minutes డ్రైవ్లో ఏమేమి ఉన్నాయంటే, మనకు ఇట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టువర్డ్స్ పరిగి వెళ్ళే రూట్లో చూసుకున్నట్లయితే మనకు ఎలికట దగ్గర మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అండ్ టువర్డ్స్ మళ్ళీ పరిగి వెళ్ళే రూట్లో మనకు చేవెళ్ళ దగ్గర చందనవల్లి సెజ్ కూడా ఉందండి అయితే. సో ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు బెంగళూరు హైవే దగ్గర చూసుకున్నట్లయితే మనకు PNG, నాట్కో, NRSC అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ అండ్ ఇవి కూడా జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉంటుందండి. ఇవి కాక మనకు JP దర్గా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఉంది. అండ్ LV ప్రసాద్ ఐ హాస్పిటల్ అండ్ మెయిన్ షాద్నగర్ టౌన్లో బుగ్గారెడ్డి హాస్పిటల్స్ ఉన్నాయండి మనకైతే. అండ్ మనకు షాద్నగర్ చూసుకున్నట్లయితే జస్ట్ 2 minutes డ్రైవ్లో ఉంటుంది. అండ్ షాద్నగర్ రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ 2 minutes డ్రైవ్లో ఉంటుంది. సో మల్టీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మనకి కాలేజెస్ ఉన్నాయండి మనకైతే. అండ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మూవీ థియేటర్స్ ఉన్నాయి, మనకు స్కూల్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గానే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా జస్ట్ మన వెంచర్కి ఎగ్జాక్ట్లీ 1 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఈ వెంచర్ గురించి మీరు ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫర్దర్ డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.